నిత్య పూజలివివు నేరిచినను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు సోమవారము, శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, ఆశ్వీజ మాసము, కృష్ణపక్షము, చతుర్దశి తిథి, హస్త నక్షత్రము, అక్టోబర్ 20, 2025. శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో సర్వభూపాల వాహనాన్ని ఏర్పాటు చేసుకొని ఉభయ దేవేలతో శ్రీ మల్లయ్యప్ప స్వామివారికి విశేష వజ్రాల ఆభరణాలతో అలంకరణ జరిపి స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైన విశ్వక్సేనుల వారిని మరొక సింహాసనం పైన దక్షిణాభిముఖంగా అలంకరించి వారికి అలంకరణ పూర్తయిన తర్వాత దీపావళి ఆస్థానం సందర్భంగా విశేషమైన పడులు, పన్యారములు, ప్రసాదములు, మేళతాళాలతో ధ్వజస్తంభం ప్రదక్షిణంగా శ్రీవారి ఆలయంలోకి తీసుకువచ్చి ఘంటానాదం మధ్య స్వామివారికి నైవేద్యంగా సమర్పించబడుతుంది. ఈ దీపావళి ఆస్థానం సందర్భంగా శ్రీవారికి కొత్త పట్టు వస్త్రాలు ధ్వజస్తంభం ప్రదక్షిణంగా శ్రీవారి గర్భాలయంలోకి తీసుకువచ్చి మూలమూర్తికి, బంగారు వాకిల్లో వేంచేసున్న ఉత్సవమూర్తులకి దీపావళి సందర్భంగా నూతన పట్టు వస్త్రాల సమర్పణ జరుగుతుంది. అనంతరం బంగారు వాకిల్లో విశేష ఆరాధన పూర్తయిన తర్వాత పంచముఖాల కొలువు నిర్వహించి స్థాన బహుమానపూర్వకంగా విశేషమైన హారతులు సమర్పించి పరువిట్ట మర్యాదలన్నీ పూర్తయిన తర్వాత కర్పూర నీరాజనంతో ఈ దీపావళి ఆస్థానం పూర్తవుతుంది. ఈరోజు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. సాయం సంధ్య వేళల్లో 1000 దీపాలతో అలంకరించబడి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేలతో శ్రీ మల్లయ్యప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా చేరుకుంటారు. వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజన సమర్పణతోటి దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మల్లయ్యప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన మేళతాళాలతో ఊరేగింపుగా 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని ఆలయంలో వేంచేస్తారు. ఆలయంలో నైవేద్యం పూర్తి అయిన తర్వాత వెంటనే తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతోటి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజన సమర్పణతోటి రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. తులసీదళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలతో పాటు దోశ నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమే తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకపరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసి ఈ సందర్భంగా స్వామివారికి దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమం నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం